తప్పకుండా వాళ్ళ మీద శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ఈ కుటుంబం కోసం, ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం, ఈ కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయి మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరగనీయకుండా ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిగ సమాజ వర్గానికి ఏకం చేసుకొని మందా సాల్మ గారి కుటుంబానికి రక్షణగా నిలబడతాము. అలాగే రాయలసీమలో ఈ మధ్యకాలంలో రాయలసీమలో ఆదోని నియోజకవర్గంలో ఒక మాదిగ ఆడబిడ్డని ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపడం అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణన తీసుకోవాలి. అదేవిధంగా ధర్మవరంలో డిసెంబర్ 24వ తేదీన ధర్మవరం మండలంలో ఒక మాదిగ బిడ్డని తలకాయ పగలగొట్టి 8 కుట్లు పడి కోమాలోకి వెళ్ళే పరిస్థితి వచ్చిన స్టేషన్ బేలు మీద ఇచ్చి అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో తీసుకెళ్ళటం. నిన్న కాక మొన్న సంక్రాంతి కనుమ రోజులో పెనమలూరు నియోజకవర్గంలో అత్యంత దారుణంగా పేకాట దగ్గర స్థలం వద్ద ఒక మాదిగ బిడ్డని దారుణంగా కొట్టి చేతులు కట్టేసి చిత్రహింసలు చేసినటువంటి సంఘటనలు అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.